things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనము చదువుదాం. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు వర్షధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూను 24 సింహాసనాలు ఉండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము. అయ్యా, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో 2వ పుస్తకాన్ని మేము ధ్యానం చేస్తున్నాము ప్రభువా. అయ్యా, ఈ పుస్తకములో ఉన్న విషయాలు, లోతైన మర్మములను మేము గ్రహించటానికి నీ కృప దయచేయమని అడుగుచున్నాము. అయ్యా, మా ప్రవక్త మీద ఏ అభిషేకం అయితే ఉన్నదో అదే అభిషేకము నేడు మా మీద కూడా ఉండునుగాక ప్రభువా. గ్రహింప శక్తినివ్వండి ప్రభువా, ప్రత్యక్షతనివ్వండి ప్రభువా, బయలుపాటును అనుగ్రహించండి ప్రభువా. నీ కృప తోడుగా ఉంచండి ప్రభువా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి స్వస్థత ఇవ్వండి ప్రభువా. రావలసిన ప్రియమైన బిడ్డలుంటే త్వరపెట్టి నడిపించండి ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డ మీద నీ అభిషేకాన్ని కుమ్మరించమని, మహిమయు ఘనతయు ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రజలాడు దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరే, ఇక్కడ మనం చూస్తున్నాము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో 2వ పుస్తకం అండి ఇది. మరి ఇది మన కాల ప్రవక్త జనవరి 1వ తారీఖున 1961 సంవత్సరము జెఫర్సన్ విల్లో ఇండియానాలో ప్రసంగించారండి. దేవుడికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా గమనిద్దాం. 42వ పేరా నుండి మనం చూడబోతున్నాం. కావున జ్ఞాపకం ఉంచుకోండి, మనుషులకు ఏది పెద్దదిగా కనపస్తుందో అది దేవుని ముందు చిన్నదిగా ఉంటుంది. మనుషులకి ఘనమైనది దేవుడికి ఘనహీనతగా ఉంటుంది.
మనుషులకి ఘనహీనతగా ఉన్నది, దేవుడి దృష్టిలో ఘనముగా ఉంటది. ఇప్పుడు మనుషులకి పెద్దదిగా ఉన్నదేమో, దేవుని దృష్టిలో అది ఎలా ఉంటది? చిన్నదిగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ కారణము చేతనే మీరు చాలా పువ్వులను కలిగి లేరు. దేవుడు తిరిగి వచ్చినప్పుడు, యేసు మరలా వచ్చినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. ప్రజల మొదటి రాకడలో మీరు చూస్తే ఎలాగున్నదో, రెండో రాకడలో కూడా అదే విధానములో ఉన్నది. మొదటి రాకడలో యేసుక్రీస్తుని చాలా మంది చూడలేకపోయారు. ఆయన శరీరం ధరించుకుని భూమి మీదకు వచ్చినప్పుడు అనేక మంది యూదులు ఆయనని ఎరగలేకపోయారు. అదే విధానములో రెండవ రాకడలో కూడా ఏం జరుగుతా ఉన్నదయ్యా అంటే, వాక్యము శరీరం అవుతా ఉన్నది. ఆ వాక్యము శరీరం ధరించుకొని మన మధ్యకి వచ్చినా కానీ చాలా మంది గ్రహించలేకపోతా ఉన్నారు. ఇక్కడ గనక మీరు చూచినట్లయితే ఆ యొక్క అదంతా ఇక్కడ ఏమంటున్నాడో చూడమ్మా, 42వ పేరాలో. ఆ కారణం చేతనే మీరు చాలా పువ్వులను కలిగి లేరు. దేవుడు తిరిగి వచ్చినప్పుడు, యేసు మరలా వచ్చినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. చిన్న దారిలో ఉన్న ఆ చిన్న శుభ్రము చేయు స్త్రీ మాదిరిగా మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఆ యొక్క రోమియో జూలియట్ గురించి చెప్పబడి ఉన్నది. జూలియట్ మీరు చూసినట్లయితే ఆ స్త్రీ పాత్రలను, మురికి చేసిన పాత్రలను శుభ్రం చేస్తా ఉన్నది. మరి ఆ యొక్క వచ్చిన రాజు ఎవరిని చూసి ఉన్నాడంటే, ఈ మురికిని కడుగుతున్న ఈ స్త్రీని చూచాడు. మరి రోమియో వచ్చి జూలియట్ను తీసుకొని వెళుతున్నాడు. అదే కార్యము యేసు వచ్చి ఆయన వధువును తీసుకొని వెళుతూ ఉన్నాడు. మరి మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు మరలా వచ్చినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. చిన్న దారిలో ఉన్న చిన్న శుభ్రం చేయు స్త్రీ మాదిరిగా మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఆ వ్యక్తి ఏదియూ అనడు, తన రహస్యాలు తనలోనే ఉంచుకుంటాడు. మరియు నడుచుకుంటా దేవుని ముందుకు వినయముగా వస్తాడు. మీరు ఆశ్చర్యపోతారు. అది ఖచ్చితముగానే. తీర్పుల మీద నేను ప్రసంగించి ఎక్కువ కాలం అవ్వలేదనుకుంటాను. తీర్పుల మీద చెప్పిన అంశము నేను ప్రసంగించాను, అది ఎక్కువ కాలం అవి ఉండదు. తీర్పుల యొద్ద ఆశ్చర్యములు. వర్తమానం పేరేంటంటే తీర్పుల యొద్ద ఆశ్చర్యములు. మద్యమును తాగిన వ్యక్తి, దొంగతనము చేసినవాడు, అమ్మువాడు, మద్యాన్ని అమ్మేవాడు అక్కడ ఉండుట చూచినప్పుడు ఎటువంటి ఆశ్చర్యము కలగదు. ఎందుకంటే అతను వెళతాడని అతనికి తెలుసు. నేను తప్పు చేస్తున్నాను కాబట్టి నాకు ఈ శిక్ష తగినదే అంటాడు. ఖచ్చితంగా అబద్ధమాడేవాడు కూడా అక్కడ చూచినప్పుడు అతడు కూడా అబద్ధమాడి ఉన్నాడు కాబట్టి నా శిక్ష తప్పదనుకుంటాడు. వ్యభిచారం చేసిన వాడు కూడా అక్కడ చూసినప్పుడు నేను పలానా వ్యభిచారం చేసి ఉన్నాను కాబట్టి ఈ శిక్ష నాకు తప్పదనుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ గమనించండి, ప్రతి ఒక్కటి అక్కడ ఉంటుంది. వాటిని చూసి ఎటువంటి ఆశ్చర్యము చెందవద్దు. కానీ అక్కడ ఆశ్చర్యం ఉన్నది మరియు నిరాశ కూడా ఉన్నది. ఎవరైతే తాము పరలోక రాజ్యము వెళతాము అనుకుంటున్నారో వారు క్రిందకు దించబడతారు. వారు ఎక్కడికి వెళ్తున్నారంటే, పరలోక రాజ్యము వెళతాము అనుకున్న వారే క్రిందకి నరకానికి వెళుతున్నారు. అదే తీర్పు రోజు వింతలంటే. తీర్పు రోజు వింతలంటే అవే అయ్యున్నవి. దేవుడి రాజ్యము వెళతాము, పరలోకము వెళతాము అనుకున్న వారు, అనుకుని భూమి మీద జీవించిన వారు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు నరకానికి వెళుతున్నారు. హల్లెలూయా. మరి ఒక వ్యభిచారం చేసిన వ్యక్తి నరకానికి వెళుతున్నప్పుడు నేను వ్యభిచారం చేశాను కాబట్టి నేను వెళుతున్నానని అనుకుంటా ఉంటది.
ఒక దొంగ గాని, ఒక తాగుబోతు గాని, లేకపోతే ఒక మద్యము సేవించువాడు గాని, లేకపోతే ఒక అబద్ధమాడువాడు గాని ఆ నరకానికి వెళుతున్నప్పుడు నేను పలానా కార్యం చేశాను కాబట్టి దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు అనుకుంటాడు. కానీ ఇక్కడ ఎవరు ఆశ్చర్యపోతారంటే తాను కరెక్ట్గా ఉన్నాను అనుకొని బ్రతుకుతున్న ఇతడు తీర్పు రోజున ఆశ్చర్యం పోతాడు. ప్రజలార్, ఇతడు భూమి మీద ఉన్నప్పుడు నేను పర్ఫెక్ట్గానే ఉన్నాననుకున్నాడు, కరెక్ట్గా ఉన్నాననుకున్నాడు. కానీ ఆ ధవల సింహాసనము తీర్పు రోజున వాడికి తీర్పు తీర్చబడుతున్నప్పుడు వాడు అక్కడ అయ్యో అనే ఆశ్చర్యం అక్కడ పోతాడు. చూడండి, కానీ అక్కడ ఆశ్చర్యం ఉన్నది మరియు నిరాశ కూడా ఉన్నది. ఆ వ్యక్తి నిరాశ చెందుతాడనమాట. అవును, ఎవరైతే మేము వెళతాము అనుకున్నారో మరి వారు క్రిందకి దించబడుతున్నారు. అప్పుడు వారు ఇలా అంటారు, మంచిది, ఒక్క నిమిషం ఆగుము, నా తల్లి నా సంఘమునకు సంబంధించినది, నా తల్లి ఈ సంఘమునకు సంబంధించినది, నా తండ్రి ఈ సంఘమునకు సంబంధించిన వాడు, నా తాతగారు కూడా మరియు మా అమ్మమ్మ గారు కూడా ఈ సంఘమునకే చెందినవారు. నా జీవితమంతా ఆ సంఘములోని సభ్యునిగా ఉన్నాను. ప్రజల, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అని అంటున్నాడు ఆయన, యేసుక్రీస్తు. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండని వారితో చెప్తున్నాడు. ఆ వృద్ధుడైన షిమియోను, మీరు వెళ్ళాలి అనుకుంటే, మీరు పరలోకము వెళ్ళాలి అనుకుంటే, పరలోకము వెళ్ళే ముందు, ర్యాప్చర్లో వెళ్ళే ముందు ర్యాప్చరింగ్ ఫెయిత్ అనేది వస్తుంది. హల్లెలూయా. ర్యాప్చరింగ్ ఫెయిత్ అంటే ఎత్తబడే విశ్వాసం. ఆ ఎత్తబడే విశ్వాసము ఎవరికైతే ఇస్తున్నాడో వారు ఎత్తబాటులో వెళతారు. ఇక్కడ మనం చూసినట్లయితే వృద్ధుడైన షిమియోను ఉన్న దినాలలోకి చూద్దాం. అంటే ఇప్పుడు మీరు చూస్తే పిక్చర్ని, కెమెరాని ఎటువైపు తిప్పుతున్నాడంటే ఈ కాల ప్రవక్త 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు శరీరము ధరించుకొని బాలుడుగా పుట్టిన దినాల వైపుకు తిప్పుతున్నాడు. ప్రజలాడు, అక్కడ ఆలయం ఒకటి ఉన్నది. దేవాలయంలో ఎన్నో ఏళ్ల నుంచి సేవ చేస్తున్న వృద్ధుడు అతడు, ముసలవాడతడు. అతని పేరేంటంటే షిమియోను. అతని పేరేంటి? షిమియోను. మీరు లేఖనము చూడాలని ప్రభు పేరట కోరుచున్నాను. లూకా సువార్త అందరూ తీశారనుకుంటున్నాను. 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము. ఇతడు గురించి ఏమి చెప్పబడి ఉన్నదో చూద్దాం. 25వ వచనం. యెరూషలేము నందు షిమియోను అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. ఇంతకీ ఇజ్రాయేలు యొక్క ఆదరణ ఎవరు? మీరు చూడాలంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం ఒక్కసారి చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి
పేరు పెట్టబడెను. ప్రజల మీరు చూస్తున్నారా, ఇజ్రాయెల్కి ఆదరణ ఎవరంటే ఈయనే అయ్యున్నాడు. ఆ శిశువు కొరకు కనిపెడతా ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు. ప్రజల ఆదరణకర్త ఆయన, సత్యస్వరూపి అయిన పరిశుద్ధుడాయన, ఇజ్రాయెల్ పక్షాన యుద్ధాలు జరిపించిన ఆయన, ఇజ్రాయెల్కి మోక్షాన్ని ఇవ్వటానికి వచ్చిన ఆయన. ఈరోజు అన్యజనులైన మనకి కూడా మోక్షాన్ని ఇవ్వటానికి, నిత్య జీవం ఇవ్వటానికి, మరణము నుండి విడిపించటానికి మన దగ్గరికి వచ్చిన ఆయన కూడా ఆయన అయి ఉన్నాడు. ఇజ్రాయెల్ యొక్క ఆదరణ కొరకు ఆయన ఎలా కనిపెడుతున్నాడో మనము కూడా ఆదరణకర్త కొరకు కనిపెడతా ఉన్నాము. మరి ఆయన వచ్చి ఉన్నాడు ఈ దినములో. షిమియోను ఆయన్ని గుర్తించాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే షిమియోనుకి దేవుడు వాగ్దానం ఉన్నది. ఏమని వాగ్దానం ఉన్నదయ్యా షిమియోనికి అంటే, దేవుణ్ణి చూచే వరికి నీవు చనిపోవు. హల్లెలూయా. ఆ మాట చూడండి, మీరే చదవమ్మా. ఇజ్రాయెల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ ద్వారాగా షిమియోనికి ఏం బయలుపరచబడినది? ఏం బయలుపరచబడినదండి? క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉన్నది. అంటే ఆయన ఎవరిని చూడాలి? క్రీస్తును చూడాలి. క్రీస్తుని పరిశుద్ధాత్మ క్రీస్తును చూపించే పనిలో ఉన్నది. ఎవరికి? షిమియోనికి. ఆ తర్వాతే షిమియోను చనిపోతాడు. పరిశుద్ధాత్మ షిమియోనికి క్రీస్తును చూపించనంతసేపు అతడు చనిపోడు. ప్రజలాడ్, అతడు మరణించడు. ఎందుకంటే అతడి పరిశుద్ధాత్మ చేత ఏమని చూపబడి ఉన్నదంటే, క్రీస్తును చూడక మునుపు అతడు చనిపోడని ముందుగా చెప్పబడినది. ప్రజలాడ్, మొదటి రాకడలో క్రీస్తు వచ్చింది ఎంత వాస్తవమో, రెండో రాకడలో కూడా క్రీస్తు వచ్చినది అంతే వాస్తవమై ఉన్నది. మొదటి రాకడలో ఏర్పరుచుకున్న వారికి క్రీస్తును గూర్చిన ప్రత్యక్షత, క్రీస్తును చూపిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ షిమియోనికి క్రీస్తుని బయలుపరుస్తా ఉన్నాడు. ఫలానా వ్యక్తి క్రీస్తని దేవుడే, ఆ పరిశుద్ధాత్మే షిమియోనికి చూపించబడతా ఉన్నది. ఈ రోజు కూడా ఎన్నుకోబడిన కొంతమంది ఉన్నారు, ఏర్పాటులో ఉన్నవారు కొంతమంది ఉన్నారు. వాళ్ళు సజీవముగా ఎత్తబడేవారు. హల్లెలూయా. మరి మీరు చూచినట్లయితే వారు మరణము చూడకుండా వారు కొనిపోబడతారు. వారు ఖచ్చితముగా దేవుడే వారికి ఆ క్రీస్తును గూర్చిన బయలుపాటిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు కూడా ఉన్నారా అండి? ఉన్నారు. అక్కడ మొదటి రాకడలో ఎన్నుకోబడిన షిమియోను ఉన్నట్లయితే రెండో రాకడలో కూడా ఎన్నుకోబడిన ఒక చిన్న గుంపు ఉన్నది. హల్లెలూయా. వారికి ఆ గుంపుకు క్రీస్తును చూపించిన తర్వాతే కొంతమంది నిద్రిస్తారు, కొంతమంది సజీవముగా మార్పు చెందుతారు. అది లేఖనమై ఉన్నది. ఇక్కడ మీరు చూడండి షిమియోనికి ఏ విధముగా క్రీస్తుని దేవుడు చూయిస్తున్నాడో చూడండి, పరిశుద్ధాత్మ చూయిస్తుందో చూడండి.
27. అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు, ఇప్పుడు యేసేపు మరియాలు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున యేసుక్రీస్తుకి జరిగించటానికి శిశువుని ఎక్కడికి తీసుకొని వచ్చారండి? దేవాలయములోకి తీసుకొని వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆలయంలోకి తీసుకొని వచ్చారు. చదువుదాం. ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన్ను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు, ఎవరండి చేతుల్లోకి ఎత్తుకున్నది? షిమియోను. ఎవరిని ఎత్తుకున్నాడు? చిన్న బాలుడును. ప్రవక్త ఇక్కడ చాలా స్పష్టముగా మనకు అర్థమవటానికి ఈజీగా చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ షిమియోను ఆ దేవాలయం యొక్క వెనక భాగంలో ఉన్నాడు. ఆ దేవాలయంలో తల్లులందరూ కూడా తమ బిడ్డలను ఎత్తుకొని వరుసగా లైన్లో నిలబడి ఉన్నారు. ప్రజల పరిశుద్ధాత్మ షిమియోను మీదకి వచ్చి దేవాలయంలో వెనక భాగంలో ఉన్న షిమియోనుని ఆ లైన్లో ఉన్న ఆ పిల్లల దగ్గరికి తీసుకొని వచ్చినది. షిమియోను కరెక్ట్గా ఎవరి దగ్గరికి వచ్చాడంటే బాలుడైన యేసు యొద్దకు వచ్చి ఆ పిల్లవాడిని ఎత్తుకొని ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? 29. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. ప్రైజ్ ది లార్డ్. మరి షిమియోను ఇక్కడ గుర్తించాడా అండి? క్రీస్తును గుర్తించాడా? గుర్తించకపోతే నాదా అని అనడు. నాదా అని అంటున్నాడంటే గుర్తించి ఉన్నాడు. ఇప్పుడు నీ దాసుని సమాధానముతో పోనిస్తున్నావు. నేనిప్పుడు క్రీస్తును చూచి ఉన్నాను. నేనిప్పుడు సమాధానముతో వెళుతా ఉన్నాను. నేను మెస్సియాను చూచి ఉన్నాను అని ఆ వృద్ధుడైన షిమియోనికి పరిశుద్ధాత్మ బయలుపరిచినది. ఈరోజు ఏర్పాటులో ఉన్న కొంతమందికి అదే పరిశుద్ధాత్మ ఈ కాలపు క్రీస్తుని నీకు బయలుపరుస్తుంది. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరుచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. చూశారా అండి? ఇప్పుడు ఆయన రక్షణను కన్నులారా చూచాడు. ఏర్పరుచుకున్న వ్యక్తి. ఈరోజు మన రక్షణను కూడా మనము చూడగలుగుతున్నామా? ఈరోజు మన సిలువను మనం చూడగలుగుతున్నామా? ఈ కాలపు సిలువ ఏమై ఉన్నది? ఎంతమంది ఎరిగి ఉన్నారు? ప్రజల్లా దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఇక్కడ చాలా జాగ్రత్తగా గనక మనం చూచినట్లయితే అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. యేసేపును ఆయన తల్లియు ఆయన్ను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. షిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలను బయలుపడునట్లు ఇజ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని
ఆయన తల్లి అయిన ప్రజల నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియాతో చెప్పెను. అదే సమయములో అషేరు గోత్రికురాలు పెనుయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారు అందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను ఊరిలోకి తిరిగి వెళ్ళిరి. ప్రజలా వీళ్ళిద్దరు కూడా అన్న, అదే విధముగా షిమియోను, ఇద్దరు కూడా క్రీస్తును చూడగలిగారు. ధర్మశాస్త్ర ఉపదేశకులైన ప్రధాన యాజకులైన కైపా చూడలేకపోయాడు, శాస్త్రులు చూడలేకపోయారు, పరిసయ్యులు చూడలేకపోయారు, పెద్ద పెద్ద సంస్థలు చూడలేకపోయాయి. హల్లెలూయా. ఎవరు చూడగలిగారు? ఎవరి యొక్క ముందు నిర్ణయంలో ఎవరి పేర్లైతే ఆయన రాసుకొని ఉంచాడో ఆ గ్రంథంలో వారు చూడగలిగారు. ఇక్కడకు చూద్దామండి. మనము 40 ఎన్నో పేరండి 43. ఇక్కడ చూడండి 42లోనే ఎవరైతే మేము వెళతామనుకుంటున్నారో మరియు వారి కిందకి దించబడుతున్నారు, అప్పుడు వారు ఇలా అంటారు, మంచిది, ఒక్క నిమిషం ఆగుము, నా తల్లి ఈ సంఘమునకు సంబంధించినది, నా తండ్రి కూడా ఈ సంఘమునకు సంబంధించిన వాడు, నా తాతగారు కూడా ఈ సంఘమునకు సంబంధించి, మా నాయనమ్మ అమ్మమ్మ కూడా ఈ సంఘమునకు చెందినవారు, నా జీవిత కాలమంతా ఆ సంఘములో సభ్యునిగా ఉంటాను అని చెప్తుంది. నేను మిమ్మల్ని అన్నడు ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పోండి అని దేవుడు అటువంటి వారితో చెప్తున్నాడు. 43వ పేరాలో వృద్ధుడైన షిమియోను ఉన్న ఆ దినాల్లో చూడుము, ఎవరికీ తెలియని వ్యక్తి అతడు, ఎటువంటి గుర్తింపు లేని వ్యక్తి అతడు. అతడి గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమీయూ చెప్పబడలేదు. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది పరిశుద్ధాత్మ చేత అతడికి బయలుపరచబడినది. పరిశుద్ధాత్మ చేత క్రీస్తును గురించి అతడికి బయలుపరచబడినది. అక్కడనే అతడున్నాడు, నీవును అక్కడనే ఉన్నావు. ప్రభు అయిన క్రీస్తును చూచేంత వరకు అతడు మరణించడని. బాప్తిజం ఇచ్చి యోహాను ఎవరో చూడుము, ఒక రకమైన వింతగా ఉండు వ్యక్తి. బాప్తిజం ఇచ్చి యోహాను అరణ్యంలో నివసించేవాడు. అతడికి బయలుపరచబడినది క్రీస్తును గురించి. మరి బయలుపరచబడింది కాబట్టే, అతనికి చూపించబడినది కాబట్టే పరిశుద్ధాత్మ దేవుడు అతనికి చూపించాడు. ఏం చూపించాడండి? మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఒక సూచన ఇచ్చాడు బాప్తిజం ఇచ్చి యోహానికి. ఏంటి ఆయన నువ్వు గుర్తించే విధానం ఏమిటయ్యా అంటే, అనేకులు బాప్తిజం తీసుకోవటానికి ఆ నీటి దగ్గరికి వస్తారు. అయితే ఎవరి మీదైతే ఆత్మ పావురము వలె దిగివచ్చుట నీవు చూస్తావో ఆ వ్యక్తే క్రీస్తని, ఆ వ్యక్తే పరిశుద్ధాత్మలో అగ్నితో నీకు బాప్తిజం ఇచ్చువాడని మరి దేవుని చేత ఆయన బోధించబడి పంపించబడ్డాడు. ఇప్పుడు ఆయన్ని భూమి మీద ఆయన చూడాలి, ఆయన ఎరగాలి, ఆయన గుర్తించాలి. ఇప్పుడు గుర్తించడానికి ఇచ్చిన సూచన ఏంటి? ఆత్మ పావురము వలె ఆయన మీదకి దిగి రావటం. ఇది అనేకుల కొరకు సూచన కాదు. అది ఎవరికి ఇచ్చిన సూచన అంటే బాప్తిజం ఇచ్చి యోహానుకు మాత్రమే ఇవ్వబడిన సూచన.
ఇక్కడ షిమియోనికి ఇవ్వబడిన సూచన ఏంటి? నీవు క్రీస్తును చూచే అంతవరకు మరణించవు. పరిశుద్ధాత్మ అతడిని క్రీస్తును చూయించాలి. ఇక్కడ ఈ వ్యక్తి క్రీస్తును చూచే విధానము గురించి ఒక సూచన ఇవ్వబడినది. మీరు ఆ లేఖనము కూడా చూడాలంటే యోహాను సువార్త వైపు తిరగండి. నేను ఆ లేఖనము కూడా మీకు చూపిస్తాను. యోహాను సువార్త 31వ అధ్యాయం 31వ వచనం. నేను ఆయనను ఎరగనైతిని కానీ, చూసారండి, మరి ఆ క్రీస్తు గురించి ఎవరా, పలానా పర్టికులర్గా వ్యక్తి ఎవరా అనేది దేవుడు చూయించేదాకా, ఆ పరిశుద్ధాత్మ యోహానికి చూయించేదాకా ఆయనకి తెలీదు అని చెప్తున్నాడు. నేను ఆయనను ఎరగనైతిని గాని ఆయన ఇజ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళల్లో బాప్తిజం ఇచ్చుచూ వచ్చితినని చెప్పెను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు, ఇది చూసారా, ఇప్పుడు యోహాను యొక్క సాక్ష్యం ఇది, యోహాను యొక్క విట్నెస్ ఇది. యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురం వల్లే ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని. ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరగనైతిని గాని నీళ్ళలో బాప్తిజం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవు ఎవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మతో బాప్తిజం ఇచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని, ప్రజల చూసారా అండి, తెలుసుకొని సాక్ష్యం ఇచ్చాడు. ఆయనను ఎరిగి సాక్ష్యం ఇచ్చాడు. ప్రజల మరి చూస్తున్నారా? అదే విధముగా మీరు ఇంకొక లేఖనము వైపు కూడా నేను తిప్పాలని ఇష్టపడుచున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితేమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో. చూసారా అండి, ఈరోజు ఆ రెవల్యూషన్ మనకి ఉన్నదా? ఇప్పుడు వాళ్ళందరూ సాక్ష్యం ఇస్తున్నారు, వాళ్ళందరూ చూడగలుగుతున్నారు. ఇప్పుడు షిమియోను చూడగలుగుతున్నాడు, అన్న చూడగలుగుతా ఉన్నది, బాప్తిజం ఇచ్చి యోహాను చూడగలుగుతున్నారు, అపోస్తులు కూడా ఇక్కడ చూడగలుగుతా ఉన్నారు. ఆ జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉన్నదో, మేము ఏదైతే విన్నామో, కన్నులారా ఏదైతే చూచామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ప్రజల ఇంకేమంటున్నాడమ్మా? ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము. ప్రజల మరి వారు సాక్షులుగా నిలబడ్డారు. వారు దేవుడు ప్రత్యక్షత ఇచ్చినప్పుడు ఆ ప్రత్యక్షతకు, ఆ వాక్యానికి, ఆ బయలుపాటుకు వారు సాక్షులుగా నిలబడ్డారు. ఈరోజు ఇక్కడ ఉన్నవారిలో ఎంతమంది సాక్షులుగా నిలబడటానికి ఇష్టపడుతున్నారండి? మరి ఆ దేవుడే అపోస్తులకు ఇచ్చిన బయలుపాటు, ప్రత్యక్షత, మరి షిమియోనికి ఇచ్చిన ప్రత్యక్షత, హన్నాకిచ్చిన ప్రత్యక్షత, ఆ యొక్క బాప్తిజం ఇచ్చి యోహానికి ఇచ్చిన ప్రత్యక్షత, అపోస్తులకు ఇచ్చిన ప్రత్యక్షత, ప్రవక్తకి ఇచ్చిన ప్రత్యక్షత, ఈ చివరి దినాల్లో ఎన్నుకోబడిన వ్యక్తులకు ఇస్తా ఉన్నాడు. మరి నీకు ఆ ప్రత్యక్షత కలుగుతున్నదా? దేవుడు ఆ రెవల్యూషన్, ఆ ప్రత్యక్షత ఇస్తున్నాడా? ఒకవేళ లేకపోతే ఆ ప్రత్యక్షత కొరకు ప్రార్థించు. ఒకవేళ నీవు గనక ఆ ప్రత్యక్షతను పొందుకుంటున్నట్లయితే దేవుణ్ణి మహిమపరచు.
దేవునికి సాక్షిగా నిలబడు. ఆ ప్రత్యక్షత కొరకు నిలబడు. జీవితము అర్పించు. ఆ ప్రత్యక్షత కొరకు నీ జీవితాన్ని అర్పించు. ఒకవేళ ఆ ప్రత్యక్షత నీకు గనక తెరవబడటం లేదా, దేవుడు కృప కొరకు వేడుకొని ప్రార్థనలోకి వెళ్ళు. ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళు. ఉపవాసం ఉండి ప్రార్థించు. ఆ ప్రత్యక్షత నాకు అనుగ్రహించు ప్రభువా అని అడుగు. ఆ బయలుపాటు నాకివ్వు ప్రభువా అని అడుగు. ఆలస్యము కాకముందే, సమయము మించిపోకముందే, అన్యజనుల దగ్గర నుండి కృప వెళ్ళకముందే మారు మనసు పొంది ఆయన వైపు తిరుగు. లోకాన్ని వదిలిపెట్టు. పాపాన్ని విడిచిపెట్టు. లోకంలో ఉన్న ధనభోసాలను వదిలేయి. యేసు వాక్యము వైపుకు తిరుగు. జీవితాన్ని ఆయనకు అర్పించు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది సంతోషంగా ఉన్నారో ఇక్కడ చూద్దాం. హల్లెలూయా. అక్కడే అతడును నీవును అక్కడే ఉన్నావు. ప్రభు అయిన క్రీస్తును చూచేంతవరకు అతడు మరణించడు. షిమియోను. బాప్తిజమిచ్చి యోహాను ఎవరో చూడుము, ఒక రకమైన వింతగా ఉండు వ్యక్తి, అరణ్యములో నివసించేవాడు. అది అతనికి బయలుపరచబడినది. అతడు ముందుకు వచ్చి ఈ వర్తమానమును ప్రసంగిస్తున్నాడు. దాన్ని చూడుము. ఆయన ముందుకొచ్చి వర్తమానము ప్రసంగిస్తున్నాడు. దాన్ని చూడు. ఆ చిన్న అన్న ఎవరండి? ఇప్పుడే మనం చూసాము కదండి షిమియోను తర్వాత అన్న గురించి. నజరేతు పట్టణము యొక్క దిగువన ఉండే చిన్న కన్యకైన మరియా. మరి మరియాకు కూడా ఆ బయలుపాటు వచ్చినదా? హల్లెలూయా. అక్కడే పాపము మరియు సమస్తము పొర్లి పారుతుంటాయి. ఆ గ్రామంలోనే ఎక్కువ పాపము. అందుకే మరి ఫిలిప్పు నతానియేలును కలుసుకున్నప్పుడు నతానియేలు ఫిలిప్పుతో ఏమంటాడంటే, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? ఎందుకది? ఆ నజరేత్ అనే పట్టణము ఎక్కువగా పాపముతో నిండిపోయిన పట్టణము, పాపములో పొర్లాడుతున్న పట్టణము. హల్లెలూయా. మరి ఆ పట్టణంలో నుండి ఒక కన్యక దొరకటం అనేది ఎంత భాగ్యమండి. ఎంతో మంది స్త్రీలు పెళ్లి కాకముందే వాళ్ళు ఏమవుతున్నారు? దారి తప్పుతున్నారు. ఎంతో మంది స్త్రీలు గర్భిణీలు అవుతున్నారు. ఎంతో మంది స్త్రీలు పెళ్లి కాకుండానే వాళ్ళు లేచిపోతున్నారు. ఎంతో మంది వివాహ ప్రమాణాలని ముక్కలు చేస్తున్నారు. హల్లెలూయా. మరి ఎంతో మంది వివాహ ప్రమాణాలని ముక్కలు చేస్తున్నారు. వివాహం చేసుకున్న వారు కూడా వివాహ ప్రమాణాలను ముక్కలు చేసి వేరే స్త్రీతో వేరే పురుషుడితో వెళుతూ ఉన్నారు. వివాహము కాని వారు కూడా కన్యత్వాన్ని చెరుపుకొని ఆ లోక కార్యాలతో నిండిపోయి ఉన్నారు. అలాంటి భయంకరమైన చెడిపోయిన ఆ నజరేతు పట్టణంలో నుండి మంచిది రాగలదా అంటున్నాడు. ఈరోజు లోకం అటువంటి స్థితిలో లేదా? లోకం అలాంటి భయంకరమైన స్థితిలో లేదా? ఉన్నది. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు. కొంచెం చదువుదామా? నజరేతు పట్టణం జెఫర్సన్ విలువలే ఉంటుంది. ఆ యొక్క దిగువన ఉండే చిన్న కన్యకైన మరియా, అక్కడనే పాపము మరియు సమస్తము పొర్లిపారుతా ఉంటాయి. అక్కడే ఎక్కువగా ఉన్నదండి. ఆ నజరేతులో పాపము మరియు సమస్తము కూడా పొర్లి పారుతుంటున్నాయి. కానీ ఆమె తనను తాను పరిశుద్ధముగా ఉంచుకున్నది. ఆమె ఎటువంటి పాపము జోలి వెళ్లకుండా, తన జీవితాన్ని అపవిత్రపరుచుకోకుండా, తన మనస్సుని ఆ యొక్క కలుషితము చేసుకోకుండా, ఆమె కన్యక కాబట్టి పరిశుద్ధురాలుగా ఉన్నది. దేవునికి భయపడతా ఉన్నది. మరి దేవుడికి భయపడతా ఆ స్త్రీ ఉన్నది కాబట్టి, తన కన్యత్వాన్ని కాపాడుకుంటా ఉన్నది కాబట్టి, పరిశుద్ధురాలుగా జీవిస్తుంది కాబట్టి ఆ స్త్రీని దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. ఈరోజు మన జీవితం అలాగా ఉన్నదా అండి? మన బ్రతుకులు అలాగా ఉన్నాయా అండి? ప్రజల్లా మరి ఎంతమంది కన్యత్వాన్ని కాపాడుకుంటా ఉన్నారు?
ఎంతమంది వివాహ ప్రమాణాలను ముక్కలు చేయకుండా ఉన్నారు? ఎంతమంది ఆ మనసుల్లోకి ఆ యొక్క చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, దృశ్యాలు మనసులోకి రాకుండా జీవిస్తున్నారు? హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగునుగాక. పిల్లలు సైతము కూడా చెడిపోతున్న లోకం ఇది, చెడిపోతున్న కాలం ఇది. అలాంటి టయాల్లో ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది, ఆమె పేరు మరియా అయి ఉన్నది. దేవుడు వాక్యం ఆమె యొద్దకు వచ్చినది. నీవు కూడా నీ జీవితాన్ని వాక్యానికి ప్రతిష్ఠించినట్లయితే, నీవు నీ బ్రతుకును క్రీస్తు కొరకు అర్పించినట్లయితే, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినట్లయితే, వాక్యము కొరకు త్యాగం చేసినట్లయితే, ఎంత మాత్రం అపవిత్ర పరుచుకోకుండా ఉన్నట్లయితే, లోకమైన కార్యాలతో, మురికి చేష్టలతో నీ జీవితాన్ని అపవిత్ర పరుచుకోకుండా ఉన్నట్లయితే, ఆ దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. మరి ఆ దేవుడు నీకు ప్రత్యక్షం అవ్వాలి అంటే ఎటువంటి జీవితము జీవించాలో తెలుస్తుందా? ఇక్కడ మరియా ఎటువంటి జీవితం జీవించిందో తెలుసా? అంత పరిశుద్ధురాలామె. హల్లెలూయా. లోకంలో స్త్రీలందరూ చెడిపోతా ఉన్నారు, కన్యకలందరూ చెడిపోతా ఉన్నారు, తమ ఆలోచనలు చెరిపేసుకుంటా ఉన్నారు. టీవీల ద్వారాగా, సినిమాల ద్వారాగా, సీరియల్స్ ద్వారాగా, సెల్ ఫోన్స్ ద్వారాగా తమ బ్రతుకులను పాడు చేసుకుంటా ఉన్నారు. అలాంటి టైంలో అక్కడ ఒక పరిశుద్ధురాలు ఉన్నది, మరియా ఉన్నది. దేవుడికి భయపడుతున్న స్త్రీయే, వాక్యానికి భయపడుతున్న స్త్రీయే, తన జీవితాన్ని అపవిత్ర పరుచుకొనని ఒక స్త్రీయే. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ జీవితాన్ని కూడా అపవిత్ర పరుచుకోకుండా ఉంటావా? ఎంతమంది అలాగ తీర్మానం చేస్తున్నారండి? ఇదండి ఆరాధన అంటే. ఆరాధన అంటే ఏదో గుడికి వెళ్ళి కానికేసి వచ్చేది కాదు. ఆరాధన అంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తా దేవుడికి నీ జీవితంలో చోటిచ్చేది. పరిశుద్ధుడు ఆయన గనక పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తా ఉండేది. హల్లెలూయా. అది ఆరాధనలో భాగం. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, చూస్తున్నారా అండి, సమస్తము అక్కడే పాపము మరియు సమస్తము పొర్లి పారుతా ఉన్నాయి. కానీ ఆమె తనను తాను పరిశుద్ధముగా ఉంచుకుంటున్నది. ఎందుకనగా ఆమెకు తెలుసు ఒకానొక దినమున మెస్సియా వస్తాడని. ఈరోజు వధువుకు తెలుసు, ఈరోజు వధువుకు తెలుసు మెస్సియా ఆమెను తీసుకొని వెళతాడన్న సంగతి. అరే, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈమెను తీసుకొని వెళతానన్న సంగతి ఆ వధువుకు తెలుసు. అందుకే ఆమె పరిశుద్ధమైన జీవితము జీవించింది, వాక్యము కోసం జీవించింది. లోకముతో అపవిత్రం అవదు, పాపముతో అపవిత్రం అవదు, లోక కార్యాలతో మలినం అవదు. తను పరిశుద్ధునిగా ఉంచుకుంటది, తమ ఆలోచనలో పరిశుద్ధముగా ఉంచుకుంటది. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి. హల్లెలూయా. ఆమె ఎందుకు అలాగ ఉన్నదంటే ఆమెకు తెలుసంట. ఎందుకనగా ఆమెకు తెలుసు ఒకానొక దినాన మెస్సియా వస్తాడని. అందుకే ఆ మెస్సియా ఆమెను దర్శించాలని ఆమె ఎదురు చూస్తా ఉన్నది. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది మీరు ఎదురు చూస్తా ఉన్నారండి? ఎంతమంది, ఎన్ని సంఘాలు, సంఘం అన్న స్త్రీ, స్త్రీ అన్న సంఘం, ఎన్ని సంఘాలు మమ్మల్ని దర్శించాలా మెస్సియా అని పరిశుద్ధమైన జీవితము కొరకు ఎదురు చూస్తా ఉన్నారండి? ఎంతమంది తమ జీవితాలు అపవిత్రపరుచుకోకుండా కాపాడుకుంటున్నారండి? ఎంతమంది జీవితాలు, బ్రతుకులు ఆ లోకముతో మిక్స్ కాకుండా పరిశుద్ధముగా ప్రత్యేకపరుచుకుంటున్నారండి? హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, నజరేతు పట్టణము, జఫర్స్ అని విలువ ఉంటుంది, ఒక దిగువన ఉండే చిన్న కన్యకైన మరియా, అక్కడనే పాపము మరియు సమస్తము పొర్లు పారుతుంటాయి. కానీ ఆమెకు తనకు తాను పరిశుద్ధముగా ఉంచుకున్నది. ఎందుకనగా ఆమెకు తెలుసు ఒక దినమున మెస్సియా వస్తాడని. యేసేపు ఒక వడ్రంగివాడు, తన భార్యను కోల్పోయాడు.
యేసేపు మరియాని చేసుకున్న అతని పేరేంటయ్యా అంటే, మరియాని చేసుకున్న అతని పేరు యేసేపు. ప్రైజ్ లార్డ్. మరియాని చేసుకున్న అతని పేరేంటండి? యేసేపు. ఈ యేసేపు ఎవరయ్యా అంటే ఒక వడ్రంగి వాడు. అంటే వడ్రంగి ఆయనంటే తెలుసుగా, చెక్క పనులు చేసే ఆయన అనమాట. తన భార్యను అతడు తనకున్న భార్య చనిపోయిందన్నమాట. మరియు ఆ చిన్న బాలిక అతనికి ప్రదానం చేయబడినది. ఆ మరియా యేసేపుకి ప్రదానం చేయబడినది. మరియు దాని ద్వారా పరిశుద్ధాత్మ అక్కడకు రావలసి ఉన్నది. మరియు అప్పుడు లోకమంతా చుట్టూ చేరి మరియు చెడ్డ పేర్లు పెడుతుంది ఆ స్త్రీని. నీవు పెళ్లి కాకుండానే గర్భం ధరించావని. ప్రధానమే అయింది. వివాహం కాల, ఈమె ఆల్రెడీ గర్భం ధరించింది. ప్రజల లోకమంతా మరియాని చెడ్డ పేరుతో పిలుస్తుంది. ప్రజల మరియా నేను పాపము ఎరగని దానిని అన్నా గానీ లోకము నమ్మటం లేదు. సర్వోన్నతుడైన దేవుడి యొక్క శక్తి నన్ను కమ్ముకున్నదని చెబుతున్నా గానీ లోకము నమ్మటం లేదు. ఈరోజు సత్యము ప్రకటించిన ఏ విధముగా లోకము నమ్మటం లేదో, అలాగే ఆ రోజు మరియా మాట్లాడిన మాటలకి లోకము నమ్మటం లేదు. హల్లెలూయా. చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి. 1-2 పేరాలతో ముగిద్దాం. యేసేపు ఒక వడ్రంగి వాడు, తన భార్యను కోల్పోయాడు. మరియు ఆ చిన్న బాలిక అతనికి ప్రదానం చేయబడినది. మరియు దాని ద్వారా పరిశుద్ధాత్మ అక్కడికి రావలసి ఉన్నది. అప్పుడు లోకమంతా చుట్టూ చేరి మరియు చెడ్డ పేర్లు పెడుతుంది. పరిశుద్ధ గుండ్రాళ్ళు అని, ఇంకా పెంతుకోస్తు వాడు అను పేర్లు పెడుతుంది. ఎందుకనగా ఆ బాలుడు పరిశుద్ధ వివాహమునకు వెలుపల జన్మించాడు, యేసుక్రీస్తు. గమనించారా? వారు దాన్ని నమ్మి ఉన్నారు మరియు చూచుటకు అది అలాగే ఉన్నది. కానీ జ్ఞానుల కన్నులకు, తెలివైన వారి కన్నులకు గ్రుడ్డివి అగ్గుట ద్వారా దేవుడు చేసి ఉన్నాడు. వారు తెలివైన వారిని, జ్ఞానులని, విద్యావంతులని, మేధావులని మరి ఏం చేశాడు? గ్రుడ్డివిగా చేశారు. వాడి కన్నులు చూడలేక అజ్ఞానులకు బయలుపరుస్తున్నాడన్నమాట దేవుడు చేసిన. మరియు వారు నేర్చుకున్నట్లుగా పిల్లలకు కూడా బయలుపరిచారు. వాళ్ళు ఏదైతే నేర్చుకుంటున్నారో అట్లాగే పిల్లలకు కూడా బయలుపరిచారు. చూసారా అండి? కొద్దిసేపు అయిన తర్వాత నేను తాకబో అంశానికి సరిపోయేంత నేపథ్య సంగతులు తెలియజేశానని నేను ఆశిస్తున్నాను. నేను మీకు చూపించబోచున్నాను. అంటే ఇదంతా కూడా పునాది వేసేస్తున్నాడు. దేనికి? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ భాగంలో ఉన్న సంగతులకి వేసేస్తున్నాడు. మీరు ఈ నూనెను గమనించారా? ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు నేను మీకు ఏమి చెప్పి ఉన్నాను? నేపథ్య సంగతులు. చూచుటకు అతడు మనుష్యుడు కాదు, అది దేవుడై ఉన్నాడు. దాన్ని నేను మీకు ముఖ్యమైనదిగా చూపిస్తున్నాను. మంచిది. ఇప్పుడు పైకి ఎక్కి రమ్ము అని స్వరం వినబడినది 4వ అధ్యాయంలో. అది ఎత్తబోట. మరియు తెరవబడి ఉన్నప్పుడు అతడు ఆ బూరధ్వని విన్నాడు. ఆ తర్వాత యోహాను ఆత్మవశుడయ్యాడు. ఆత్మవశుడై మరియు అతడు ఆత్మను పొందుకున్నప్పటి నుండి సంగతులను చూచుట ప్రారంభించాడు. నీవును ఆత్మను పొందుకున్నప్పటి నుండి సంగతులు చూచుట ప్రారంభిస్తావు. ఆత్మను ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో అప్పుడు ఆ సంగతులు చూడటం ప్రారంభిస్తావు. మొదటిగా నీవు ఆత్మను పొందుకోవలసి ఉన్నది. అది నిజమేనా? హల్లెలూయా. ఇక్కడ ఒక బాస్కెట్ బాల్ ఆట గురించి చెప్తా ఉన్నాడండి. ఇది బాస్కెట్ బాలు అంటే అతడు మరి ఆ బాస్కెట్ బాల్ ఆట ఆడేటప్పుడు ఆ పిచ్చి ఉంటుంది వాళ్ళకి. క్రికెట్ ఆడే వాళ్ళకి పిచ్చి, ఆ యొక్క బాస్కెట్ బాల్ ఆడే వాళ్ళకి పిచ్చి. 46వ పేరా వైపుకి తిరుగుతున్నాను, మీరు ఇదంతా ఇంటికి వెళ్ళి చదువుకోండి. వారు ఆ విధముగా తీసుకొని వెళ్ళుట నేను చూచుచున్నాను. ఆ పురాతనమైన స్టోకేడీ టోపీ మీకు గుర్తున్నదా? ఇదంతా చెప్పుకుంటా వస్తా ఉన్నాడండి.
దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ ఆటల్లో చాలా పిచ్చి ఉంటా ఉన్నది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పిచ్చిగా ఉంటున్నారు. ఇలాగ అంటున్నాడండి. నేను ఆ పేరాలో కొంచెం కిందకి చదువుతున్నాను. హల్లెలూయా. ఇప్పుడు నేను ఏమి ఆలోచిస్తున్నానో మీకు తెలుసా? అతడు ఖచ్చితంగా కలిగి ఉండెను. అతడు బేస్బాల్ ను ప్రేమిస్తున్నాడు. అతడు బేస్బాల్కు ఒక బానిస. ఒక వ్యక్తి ఒక సిగరెట్కి బానిస, లేకపోతే ఒక వ్యక్తి ఒక విస్కీకి బానిస. అవునండి. కొంతమంది సిగరెట్లు తాగే వాళ్ళు ఉంటారు, కొంతమంది మందు తాగే వాళ్ళు ఉంటారు, కొంతమంది క్రికెట్లు ఆటలు ఆడేవాళ్ళు ఉంటారు, కొంతమంది విస్కీలు తాగేవాళ్ళు, అదే బాస్కెట్ బాల్ ఆడేవాళ్ళు ఉంటారు. వారందరూ దానికి బానిసలై ఉన్నారు. అలాగే నేను ఎవరికి బానిస అంటే యేసుకు బానిసని. ప్రవక్త చెప్తున్నాడు, నేను యేసుకి బానిసని, యేసుకి ఖైదీని. వారు లోకములో ఉన్న వాటికి బానిసలైతే నేను యేసుకు బానిసనై ఉన్నాను అంటున్నాడు. అవును, నేను దాన్ని ప్రేమిస్తున్నాను. నీవు గాని యేసుకు బానిసమైనట్లయితే, నీవు గమనించావో, ఒక బానిసగా అయ్యున్నట్లయితే ఒక వ్యక్తి ఇలా చెప్పుటను మీరు ఊహించగలరా? ఓ ఖచ్చితంగా, నేను బేస్బాల్ ఆటకు బానిస అంటున్నాడు అతడు. మరియు అతడు జట్టు ఓడిపోవుటకు సిద్ధముగా ఉన్నది. వారు ఆ విధముగా గెలిచి వచ్చుటను అతడు చూస్తున్నాడు. అతడు చుట్టూ చూచి, మరియు అవును అన్ని సక్రంగానే జరిగాయని చెప్పు. అతడు బేస్బాల్ ఆటను ప్రేమిస్తున్నాడు. ఓ అతడు ఇంకేదో నీవు అనవచ్చు, ఎందుకు నీవు దాన్ని ఇష్టపడవు కదా? మరి నీలో ఏదో లోపమున్నది అని. ప్రతి చిన్న బేస్బాల్ ఆటకు బానిసలైన వారు అలా అంటారు. బేస్బాల్ ఆట ఇంకొకళ్ళు ఆట లేదనుకో, నీలో ఏదో లోపం ఉన్నది అంటారు. ఒక తాగుబోతున్నాడు అనుకో, ఇంకొక వ్యక్తి తాగటం లేదనుకో, ఈ తాగుబోతున్నాడు నేను తాగినట్టుగా నువ్వు తాగట్లేదు కాబట్టి నీలో ఏదో లోపం ఉందా అనుకుంటా ఉన్నాడు. అలాగన్నమాట. పట్టుకుంటున్నారా అండి? చూడండి. హల్లెలూయా. అక్కడ కూర్చున్న వారిని చూడుము. ఇప్పుడు ఇద్దరిని కలుపుము. గమనించుము. ఓ యేసుకు నీవు బానిసగా లేతే మారినప్పుడు, ఎప్పుడైతే నువ్వు ఖైదీ అవుతావో యేసు కోసం, పరిశుద్ధాత్మ నిన్ను ఆ వాక్యములో ముంచున్నట్లుగా నీవు భావిస్తావు. వాక్యంతో నువ్వు మునిగిపోతా ఉంటావు. అప్పుడు ఏదో అరుపు బయట నుండి వస్తుంది. ఓ నిన్ను నీవు దాటి వెళ్ళిపోతావు. హల్లెలూయా. ఏమంటున్నాడో చూస్తున్నారా? ఎప్పుడైతే నువ్వు వాక్యానికి బానిసవవుతావో, వాక్యము వస్తున్నప్పుడు నీ లోపల నుండి ఏదో ఒక అరుపు వస్తుంది, ఆ వాక్యానికి స్పందన వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఒక ఫ్యామిలీ ఉంది, పెళ్ళైనది, పిల్లలు కూడా కలిగి ఉన్నారు. అయితే కొంతకాలము భర్తతో బాగానే జీవించినది, దేవుణ్ణి నమ్ముకున్నాడు అతడు అని భార్య అతన్ని వదిలిపెట్టేసింది. చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడే నేను చదువుతున్నాను, 47వ పేర. ఈ వ్యక్తి నన్ను క్షమిస్తాడని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ దగ్గరగా కూర్చున్న వ్యక్తి ఒక పెద్ద పొడవైన నల్లని వాడు ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఒక దినమున అతడు బయట వరండాలో నిలబడి ఉన్నాడు. మరియు ఎవరికో ఏదో సహాయం కావాలని ఎవరో అన్నారు. మీకు తెలుసా? ఆ విధముగా అతన్ని ఆశీర్వాదముగా ఉన్నది. మరియు ఆ దీనుడైన బాలుడు భయంకరమైన సమయంలో ఉన్నాడు. ఎందుకంటే అతడి భార్య వెళ్ళిపోయినదని నాకు తెలుసు. మరియు విడాకుల కోసం ఆమె కోర్టులో కేసేసినది. ఎందుకనగా అతడు ప్రభు అయిన యేసును ప్రేమిస్తున్నాడని. ప్రభు అయిన యేసును ప్రేమిస్తున్నాడని, యేసుని నమ్మి ఉన్నాడని ఏం చేసింది భార్య? కేసు పెట్టేసింది, విడాకులు చేసింది, వెళ్ళిపోయింది, కేసేసింది, నాకు ఆయన అవసరం లేదని. చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. ఆమె కోర్టులో కేసేసినది. ఎందుకనగా అతడు ప్రభు అయిన యేసును ప్రేమిస్తున్నాడని. అది నిజం. మరియు ఎవరో యేసుని గురించి ఏదో అన్నారు. మీకు తెలుసా? అతడు అటువంటి బానిసలుగా అయిన వారిలో ఒకడు. యేసుకి అతడు బానిస అయి ఉన్నాడు. ఈరోజు ఎంతమంది వారికి బానిసలుగా ఉన్నారండి? ఎంతమంది యేసుకు బానిసలుగా ఉన్నారండి? ఎంతమంది యేసుకి ఖైదీగా ఉన్నారండి? పౌలు క్రీస్తుకు నేను ఒక ఖైదీని అంటున్నాడు. విలియం మ్యారియం బ్రనహాం గారు క్రీస్తుకు ఒక ఖైదీని అంటున్నాడు. ఆయన భార్య కూడా క్రీస్తుకు ఒక ఖైదీ అయి ఉన్నది.
ప్రైజ్ ది లార్డ్. మరియు అతడు యుద్ధంలో ఉన్నాడు, అన్ని పైకి పేల్చబడ్డాయి, మరియు ప్రతి ఒక్కటి. ఆ బాలుడు నేను అక్కడ అతడి కొరకు చింతిస్తూ ఉన్నాను. పిల్లలతో మరియు భార్యతో గృహమునకు వచ్చాడు. పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నది, గృహానికి వచ్చాడు. తర్వాత అతడు ఆయనకే సేవ చేస్తానని ప్రభువునకు వాగ్దానం చేశాడు. అంటే దేవుడు ఆ బాప్తిజం తీసుకొని ప్రభు కొరకు జీవిస్తానని, ప్రభువుకు సేవ చేస్తానని వాగ్దానం చేశాడు. మరియు దేవుడు అతన్ని దీవించుట ప్రారంభిస్తుండగా, మరియు అతడు దేవునితో సరిగానే ఉన్నాడు. అతడు మాత్రం దేవునితో సరిగానే ఉన్నాడు. అతడి భార్య వెనుదిరిగి మరియు విడాకుల కొరకై అతని మీద కేసేసింది. చూసారండి అపవాది ఎవరిలో జొరబడిందో? అపవాది ఎవరిలైనా జొరబడొచ్చు, భార్యలో జొరబడినది. ఇతడు వాక్యం పట్ల సరిగానే ఉన్నాడు. ప్రజలా పట్టుకుంటున్నారా? భార్యలైనా జొరబడచ్చు, భర్తలైనా జొరబడచ్చు, పిల్లలైనా జొరబడచ్చు, ఎవరిలైనా జొరబడచ్చు అపవాది. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. విడాకుల కొరకై అతని మీద కేసు వేసినది, మరియు అతడిని విడిచి వెళ్ళిపోయింది కూడా. ఆమె వెళ్ళిపోయింది, విడిచిపెట్టేసి ఆ భర్తని వదిలివేసి, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నావు, దేవుడిని నమ్ముకుంటున్నావు అని ఆ భర్తను వదిలేసి వెళ్ళిపోయినది. అంటే ఈ మీద ఏ స్పిరిట్ ఉంది? దేవుడు ఆత్మ ఉంటే ఇద్దరు కలిసి దేవుడి సన్నిధికి వచ్చేవాళ్ళు. దేవుడు ఆత్మ లేదు. ఏ ఆత్మ ఉంది? దురాత్మ ఉన్నది, దయ్యపాత్మ ఉన్నది. అందుకే దేవుడి సన్నిధికి రావటానికి ఇష్టపడలేకపోతుంది. విడాకులు ఇతరు దేవుడి సన్నిధికి వెళ్తుందని కేసేసింది. చూడండి మరి ఏమంటున్నాడు. మరియు అతడు దేవుడితో సరిగానే ఉన్నాడు. వ్యక్తి మాత్రం, పురుషుడు బాగానే ఉన్నాడు, కానీ అతడి భార్య వెనుదిరిగిపోయింది. లోతు భార్య గనక వెనక్కి తిరిగి ఉప్పు స్తంభమైనట్టుగా, ఉప్పు స్తంభం అయిపోయింది. తీర్పు వచ్చింది. లోతు మీదకి వచ్చిందా తీర్పు? లోతు భార్య మీదకి వచ్చిందా? లోతు భార్య మీదకి వచ్చింది. ఉప్పు స్తంభం అయిపోయినది. సొదొమ గొమొర్రా మీదకి తీర్పు వచ్చేటప్పుడు వాళ్ళు అక్కడి నుండి బయటకు వచ్చారు. వెనక్కి తిరిగి చూడొద్దని ఆ దూతలు చెప్పారు. అయితే వాళ్ళ భార్య వెనక్కి తిరిగి ఆజ్ఞ అతిక్రమించింది. వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. రైతుల్లో చూసారా, దేవుడు వాక్యంతో చెలగాటం ఆడకూడదు. హల్లెలూయా. చాలా భయభక్తులతో ఉండాలి దేవుడి దగ్గర. ఇక్కడ చూడండి, ఇక వెనుదిరిగి మరియు విడాకుల కొరకై హల్లెలూయా అతడి మీద కేసేసినది, మరియు అతన్ని విడిచి వెళ్ళిపోయింది. అతడు అలాగనే చలిలో కూర్చొని ఉండగానే వదిలేసింది. ఇక భర్త చలిలోనే కూర్చొని ఉండిపోయాడు, వదిలేసి వెళ్ళిపోయినది. కానీ అతడు ఇంకనూ దేవునికి బానిసగానే ఉన్నాడు. హల్లెలూయా. మరియు ఒక రాత్రి అతడు ఇక్కడ నిలబడి ఉండగా, మరియు ఎవరో యేసుని గురించి ఏదో అన్నారు. ఇక ఆ వ్యక్తి దగ్గర యేసుక్రీస్తు గురించి ఏదో అన్నారు. ఆయన ఎంత గొప్పవాడు అని అటువంటిది ఏదో అన్నారు. అతడు అన్నాడు, ఓ మహిమ, తన చేతులు పైకెత్తి బిగ్గరగా అరిచాడు. ఎందుకు? ఆయన క్రీస్తుకి ఖైదీ కాబట్టి, యేసుక్రీస్తుకి ఖైదీ కాబట్టి. ఆయన ఎంత గనుడో అని అనేదలికే దేవునికి మహిమ అని తన చేతులెత్తి బిగ్గరగా అరిచాడు. మరియు అతడు పిడికిలి బిగించి గోడను ఈ విధముగా గుద్దుతున్నాడు. అతడు ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు. అతడి పిడికిలి గోడను తాకుతున్నది. ఇలా అంటున్నాడు, బ్రదర్ బిల్, దానికి నేను వెల చెల్లిస్తాను. బ్రదర్ వుడ్, కిందకు వచ్చారని నేను అనుకొంచున్నాను. మరియు విరిగిన ముక్కలను పైన పెడుతున్నాడు. ఆ గోడని కొడుతున్నప్పుడు గోడ విరిగిపోయి కింద పడిపోతా ఉంది, తునకలైపోతా ఉన్నది. ఆ ముక్కలు విరిగిపోయిన ఇటుక రాళ్ళు ముక్కలని పైన పెడుతున్నాడు. హల్లెలూయా. మరొక ముక్కను పైన పెడుతున్నాడు. బ్రదర్ బెన్, మేము దాని గురించి ఏమి చింతించము, నీవు వెర్రివానిగా క్రీస్తు కొరకు ఉండుటను బట్టి మేము సంతోషిస్తున్నాము అన్నారు. హల్లెలూయా. చూసారా అండి, ఆయనకు వచ్చిన ఉత్తేజం,
ఆ లోపల నుండి వచ్చిన ఉత్తేజం, ఆ సంతోషం ఎటువంటిదో చూడండి. గమనించారా? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీతో ఏదో చేస్తున్నప్పుడు నీవు కదలకుండా అలాగే కూర్చొని ఉండలేవు. శిల్పం టైపులో కూర్చొని ఉండలేవు. శిల్పం ఎక్కడ చెక్కితే అక్కడే ఉండిద్ది, అవును కదండి. కానీ పరిశుద్ధాత్మ నిన్ను గనక కదిలిస్తున్నప్పుడు, ఆ బయలుపాటు నీకు ఇస్తున్నప్పుడు, నీ విత్తనమై ఉన్నట్లయితే ఆ పరిశుద్ధాత్మ నీకు బయలుపాటు ఇస్తున్నప్పుడు నీవు కదలకుండా అలాగే కూర్చోలేవు. అక్కడ ఏదో బుడగల మాదిరిగా ఉంటది. ఆమేన్. ఏదో నిన్ను పట్టుకున్నది, క్రీస్తు కొరకు నిన్ను ఒక వెర్రివానిగా చేసినది. ప్రభువును నీవు ప్రేమించున్నప్పుడు, నీవు దేనినో చేరుకుంటున్నప్పుడు, పట్టుకున్నప్పుడు ఆకలి కొంటావు మరియు దాహము కలిగి ఉంటావు. యేసు ఇలా అనెను, వారు దీవించబడిన వారు, వారు నింపబడుదురు. చూసారా అండి? నువ్వు ఖచ్చితముగా వాక్యం కోసం ఆకలి దప్పికలు కొంటావు. నీలో ఖచ్చితముగా ఆ విధమైన ఆ కదలిక ఉంటదంటున్నాడు. దీవించబడిన వారు కూడా దాహమును కలిగి ఉన్నారు. హల్లెలూయా. నీవు దాన్ని పొందుకున్నను లేక పొందుకోకపోయినను, మీలో ఎంతమందికి దేవుడు అధికంగా కావాలి? మీకు దేవుడు నిజంగా అధికంగా కావాలా? అంతా మంచిది. మీకు దేవుడు అధికంగా కావాలి అనుకొనుట కారణం ఏమిటంటే, దాని కొరకు ఇప్పుడే నువ్వు దీవించబడ్డారు. మీరు దాన్ని పొందుకోకపోయినా గాని ఇంకనూ మీరు దీవించబడిన వారే. దీవించబడిన వారు ఆకలితోనూ మరియు దాహముతోనూ ఉంటారు. దేని గురించిన ఆకలి? లోకము గురించా? సంపాదన గురించా? లోకాల్లో లేకపోతే స్త్రీల గురించా? లేక వ్యామోహాలు దేని గురించి? లేకపోతే డబ్బు గురించా? లేక పదవుల గురించా? పేరు ప్రఖ్యాతుల గురించా? నో, కానే కావు. యేసు గురించి దాహం, వాక్యము గురించి దాహం. నీకు వాక్యము గురించి దాహం ఉన్నట్లయితే నువ్వు దీవించబడిన వాడవు. అది లేనప్పుడు నువ్వు దీవించబడిన వాడవు ఎలా చెప్పగలను? ఆ వాక్యం గురించి దాహం లేనప్పుడు, నీలో ఆ దాహమే లేకుండా నేను దీవించబడ్డానని ఎలా చెప్పగలవు? ప్రవక్త చూడు అంత స్పష్టంగా చెప్తున్నాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా పట్టుకోండి. మీరు దాన్ని పొందుకోకపోయినా కానీ ఇంకనూ మీరు దీవించబడిన వారే. దీవించబడిన వారు ఆకలితోనూ మరియు దాహముతోనూ ఉంటారు. నీవు ఆకలి కొనుటకు మరియు దప్పికొనుటకు దీవించబడ్డావు. ఎందుకనగా నీవు దాన్ని కావాలని కోరుకుంటున్నావు. నీవు దీవించబడ్డావు. కారణం ఏమిటంటే, చాలా మంది ప్రజలు దాన్ని కావాలని కోరుకోవటం లేదు. మరి మన సంఘంలో ఎంతమంది కావాలని కోరుకుంటున్నారు? ఎంతమంది కావాలని కోరుకోవటం లేదు? ఇద్దరు ఉన్నారు. కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు, కావాలని కోరుకోకుండా ఉన్నాళ్ళు ఉన్నారు. నాకు వద్దులే అని లోకముతో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రజల లేరా? ఉన్నారు. వాళ్ళ క్రియలే, వాళ్ళ జీవితమే తెలియజెప్తుంది. ప్రజల సహోదరుడా, నేను కాదు తీర్పు తీరుస్తుంది, వాక్యము. దేవుని ఇంటి దగ్గర నుండి తీర్పు బయలు వెళుతుంది. దేవుని విల్లు సంగమై ఉన్నది. అక్కడ నుండి తీర్పు బయలు వెళుతుంది. నువ్వు నీలో దాహము ఉన్నదో లేదో పరిశీలన చెయ్యి. వాక్యము గురించి దాహం ఉన్నదో లేదో పరిశీలన చెయ్యి. వాక్యం కొరకు దాహము కొన్నావో లేదో పరిశీలన చెయ్యి. ఒకవేళ ఈ వాక్యము నాకు ఈ దాహము వద్దనుకుంటున్నావేమో, ఒక్కసారి నీకై నువ్వు పరిశీలన చేసుకో. దీవించబడ్డారు, దీవించబడిన వారు ఉన్నారు. ఎందుకనగా నీవు దాన్ని కావాలని కోరుకుంటున్నావు కాబట్టి నువ్వు దీవించబడ్డావు. కారణం ఏమిటంటే, చాలా మంది ప్రజలు దాన్ని కావాలని కోరుకోవటల్లా. నేను సంఘానికి రావాలి, వర్తమానం వినాలి, వాక్యము వినాలి, వాక్యములో ఉన్న సంగతులు గ్రహించాలి, వాక్య రూపంలోకి వెళ్ళాలి అని చాలా మంది కోరుకోవటల్లా.
ప్రజల ఇది ప్రవక్త చెప్పిన మాటేనా? ప్రవక్త చెప్పిన మాటేనా? హల్లెలూయా. ఇరువురున్నారు. కారు ద్రాక్షావల్లి ఉంది, నిజ ద్రాక్షావల్లి ఉంది సంఘంలో. ప్రజల వాక్యం కొరకు తపన కలిగిన వారు ఉన్నారు, కావాలని కోరుకునేవారు తపన కలిగి, చాలా మంది ఎక్కువ భాగం అవసరం లేదనే వాళ్ళు ఉన్నారు. ప్రజల కోరుకోవటంలా. వేరొక దినమున నా వర్తమానము జ్ఞాపకం ఉన్నదా? మరొక దినమున నా వర్తమానము జ్ఞాపకం ఉన్నదా? గమనించారా? బుద్ధిహీనుని వలె అతడు బహుమతి బాక్సును ఉంచుకొని బహుమతిని విసిరివేశాడు. చుట్టబడిన దేవుని కానుక పట్టుకుంటున్నారండి. ఏమట్టి పెట్టుకున్నాడు? పెట్టినట్టు పెట్టుకున్నాడు. బాక్స్ నట్టు పెట్టుకున్నాడు. పైనున్న బాక్స్ని, లోనున్న బహుమతిని విసిరి పడేశాడు. అటువంటి వ్యక్తి ఏ వ్యక్తి అంటారు? బుద్ధిహీనుడు. ప్రజల మనకి పైనున్న పెట్టి కావాలా? లోపల ఉన్న బహుమతి కావాలా? లోపల ఉన్నది కావాలి. అతడు బహుమతి బాక్సును ఉంచుకొని బహుమతినేమో విసిరేశాడు. బాక్సును తీసుకోవద్దు, బహుమతిని తీసుకో, అది మంచిది. హల్లెలూయా. నెక్స్ట్ వారం 49వ పేరా నుండి చూద్దామండి. చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. ఎంతమంది ఆయన్ని ప్రేమిస్తున్నారు? మరి చాలా ఈ వర్తమానం వినండి. మస్ట్ అండ్ షుడ్, చుట్టబడిన దేవుని కానుక. మస్ట్ అండ్ షుడ్గా వినండి. చాలా మంచి వర్తమానం. బహుమతి, చాలా మంది బహుమతిని తీసుకోవటంలా. బహుమతికి చుట్టిన బాక్సుని, బహుమతికి చుట్టిన ఆ మెరుగు కాగితాలని. ఇప్పుడు ఒక వివాహం జరుగుతుంటే ఒక ప్రైజ్ ఇచ్చే ముందుగా, ఒక గిఫ్ట్ ఇచ్చే ముందు దాన్ని ఏం చేస్తామండి? దాన్ని ప్యాకింగ్ చేస్తాము. చక్కగా అందమైన ప్యాకింగ్. లోపల వస్తువు ఉంది. ప్యాకింగ్ ఉంచుకొని వస్తువు విసిరి పడేస్తే ఎట్టుండిద్ది? అదే చేస్తున్నారు. అక్కడ యూదులు అదే చేశారు, ఇక్కడ అన్ని జనులు అదే చేస్తున్నారు. ప్రజల మరి ఆ వర్తమానం వినండి. నెక్స్ట్ వారం దేవుడి చిత్తమైతే ఈ వారంలోనే ఏదో టేబు వేస్తున్నాం మనం. టేబు ఉదయకాలంలో వేసే వర్తమానం పేరేంటమ్మా? స్పష్టం కాని ధ్వని అయిన తర్వాత దేవుడి చిత్తమైతే చుట్టబడిన దేవుని కానికేద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మరి దేవుడి మాటలు దీవించును గాక.